ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల సమస్య ఇది. ఎప్పుడో గత 40 సంవత్సరాల నుంచి ఎంతో మంది దళితులు కానీ వెనకబడిన తరగతుల వారు కానీ ప్రభుత్వంచే ఇంటి పట్టాలు పొంది ఉన్నారు. అయితే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉన్నది ఏంటంటే, కొద్దో గొప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందారు, వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు, కానీ ఆ పట్టాలలో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి హక్కు అంటే బ్యాంకు లోన్లకు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ పేరు మార్చుకోవటంలో కానీ ఎటువంటి హక్కు లేకపోవటం వలన కొంత సమయం తర్వాత అంటే మన పట్టా ఇచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి శాశ్వత హక్కు కల్పించి వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు కానీ లేకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది, వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించడం కానీ అలాంటిది హక్కు కల్పించమని మీ ద్వారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విషయం కాబట్టి కొంచెం నోట్ చేసుకొని ఎప్పుడో అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ పట్టాలు మనం ఇచ్చి ఉన్నాం కాబట్టి వాటిని వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరటం అయింది.